కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని కానూరు సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాలలో 23-24 తేదీలలో అంతర్జాతీయ స్థాయి రీసెర్చ్ కాన్స్టేవ్ 2026 ఘనంగా నిర్వహించనున్నారు. ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొంటారు. వీరు విద్యార్థులతో నేరుగా ముఖాముఖి నిర్వహించి వారిలోని ప్రతిభను మరియు సృజనాత్మకతను గుర్తిస్తారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ముందుగానే క్యాంపస్ సెలక్షన్స్ తరహాలోని ఎంపిక చేసి వారికి స్టైఫండ్ తో కూడిన ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తారు. చదువు పూర్తయిన తర్వాత వారికి సంబంధిత కంపెనీల్లో మంచి జీతంతో కూడినటువంటి ఉద్యోగాలు పొందే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ కంపెనీల ప్రతినిధులు మరియు పరిశోధకులు పాల్గొని ఈ సదస్సు విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నెట్వర్కింగ్ ను అందిస్తుంది. ఈ సదస్సులో భాగంగా ప్రత్యేక హ్యాకథాన్లు నిర్వహిస్తారు. వీటిలో గెలుపొందినటువంటి వారికి సుమారుగా ₹1,00,000 వరకు నగదు బహుమతులు అందజేస్తారు. Head CSC Dr. D. Rajeswara garu, Head IT and Dean R&D Dr. Sunith garu, Head Management Dr. A. Sriram garu, other colleagues, Placement Officer Srinivas garu. అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే రీసెర్చ్ కాన్క్లేవ్ అనేది కాన్సెప్ట్ మేము లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాము. దీనివల్ల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే ఇండస్ట్రీ అకాడమియాని కలిపి ఒక దగ్గర చేర్చి వాళ్ళ సజెషన్స్ తీసుకుని మా యూనివర్సిటీ అకాడమిక్ కరికులం కానీ స్టూడెంట్స్ని హౌ టు మేక్ దమ్ ఇండస్ట్రీ రెడీ అని చేయడానికి ఇది చాలా దోహదపడుతుంది. చాలా ఇండస్ట్రీస్ నుంచి దగ్గర 25 ఇండస్ట్రీస్ నుంచి హైయర్ లెవెల్ సిఇఓస్ వైస్ ప్రెసిడెంట్ కాన్క్లేవ్లో ఆర్ఎండి డీన్ గారు చెప్పినట్టు 4 ట్రాక్స్ ఉంది. 4 ట్రాక్స్లో కొత్త ఐడియాస్ ప్రజెంట్ చేయడం కానీ, రీసెర్చ్ పబ్లికేషన్స్ చేయడం కానీ, అట్లాగే కొత్త ప్రోటోటైప్స్ ఇన్నోవేషన్స్ చేయడం కానీ ఇలాంటివన్నీ పెట్టారు. వీటి ఆవశ్యకత ఏంటంటే మీరు చూస్తూ ఉంటే ఈ రీసెర్చ్ ఇన్వెన్షన్స్ మీరు పుస్తకాల్లో చూస్తే 1600లో ఇది కనిపెట్టారు, నెక్స్ట్ 1650లో, 1700లో అట్లా 50 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి మారే టెక్నాలజీ నుంచి సంవత్సరానికి ఒక కొత్త టెక్నాలజీ నుంచి ఇవాళ రోజుకు ఒక కొత్త టెక్నాలజీ కనిపెట్టే పరిస్థితుల్లో మీరు చూస్తూ ఉంటారు.